పైకి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు, మేము వైకుంఠపాళి ఆడుతున్నాం అనేది. అంతా స్ట్రైట్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారి అంతా స్ట్రైట్ పాలిటిక్స్. ప్రజలతోనే మమేకమైనటువంటి రాజకీయాలు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, చేస్తున్న వ్యక్తి కూడా కాదు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు, అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి వ్యక్తి కూడా కాదు. కేవలం ప్రజల మీద ఆధారపడి ప్రజలకు సేవ చేయడం ద్వారా రాజకీయాల్లో ముందుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నాం. వైకుంఠపాళి రాజకీయాలు ఆడేది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిన్న ఏంటంటే 93% స్ట్రైక్ రేట్ అంట. ఎన్ని టీములు కలుపుకున్నాడేవయ్యా 93% స్ట్రైక్ రేట్ గురించి? నీ టీం సంగతి దేవుడు. బీజేపీ టీము, ఆయన పేరేంటి, జనసేన టీము, ఇన్ని టీములు కలిసి ఆడారు. అందుకని నీకు 93 స్ట్రైక్ రేటా కనపడుతుంది. సింగిల్ గారా బ్యాటింగ్కి, సింగిల్ గారా నాయన? క్లీన్ బౌల్ డక్అవుట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు. సింగిల్గా ఆడినటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఎవరొకరి మీద ఆధారపడి రాజకీయాలు చేయటమే తప్ప సింగిల్గా వచ్చినప్పుడల్లా నువ్వు చితకబాదిన సందర్భాలే తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా సింగిల్గా లేకోకుండా గెలిచినటువంటి సందర్భం ఉన్నదా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, పాపం చంద్రబాబు నాయుడు గారికి ఈ డప్పాలు కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఈ హాసినట్టులాగాను కేతిగాళ్ళలాగాను డప్పాలు కొట్టారు, చాలేదంట. ఇంక నిజంగా పొగిడేవాళ్ళు ఎవరు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చనిపోయిన స్వర్గీయుడైనటువంటి ఈ పార్టీని, అంటే తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు.